హాయ్, ఈరోజు మనం ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా మనం పొటాటోని బాగా బాయిల్ చేసుకోవాలి. 4 విజిల్స్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. 3 to 4 స్పూన్స్ వేసుకుంటే ఆయిల్ 2 కిలోస్కి సరిపోతుంది. ఇలా ఆయిల్ బాగా మరగనివ్వాలి. ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని లెఫ్ట్లో ఉన్నాయి, చూసుకోండి. ఫస్ట్ మనం ఆనియన్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆనియన్ అంతా కూడా గోల్డెన్ కలర్లో రావాలి. నెక్స్ట్ మనం గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే వేరంగా వేగుతాయి. ఇలా బాగా వేగనిచ్చాక చూడండి, టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోవాలి. మొత్తం కలర్ చేంజ్ వస్తుంది. ఇప్పుడు మనం 2 కిలోస్కి ఒక 1/2 కిలో టొమాటో వేసుకుంటే కర్రీ బాగుంటుంది. వేసుకున్నాక టమాటో కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఆ వాటర్ అంతా కూడా బయటకు రావాలి. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ కూడా వేసుకుంటాము. కారపొడి ఆయిల్లోనే వేసుకుంటే కర్రీ మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుర్మా కన్నా మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలి. పొటాటోల్ని బాగా మెత్తగా చేసుకోవాలి. గ్రేవీ థిక్గా వస్తుందండి ఇలా చేసుకుంటే. ఇలా చేసుకోవాలి ప్రాసెస్ని. ఇప్పుడు ఆల్రెడీ మరుగుతున్న దాంట్లో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొంతసేపు ఉడకనివ్వాలి వాటిని. ఇలా బాగా ఉడకాక అన్ని పడతాయి దానికి, కర్రీకి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మన థిక్నెస్ బట్టి వాటర్ ఉంచుకోవాలి. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. ఆలు కుర్మా రెడీ. ఫైనల్గా మనం గార్నిష్ చేసుకోవచ్చు కొత్తిమీరతో. థ్యాంక్ యూ.